అంతకుముందు ఇంత డెవలప్మెంట్ లేదు. అంతకుముందు ఫ్రాంక్గా చెప్పాలంటే గబ్బిలాల స్మెల్తో ఇంత లైటింగ్ అని ఏమి ఉండేది కాదు. స్టార్టింగ్ రెస్టారెంట్ కనపడుతుంది కదా, మనం అక్కడ దాకా వెళ్ళాలి. అయ్యా ఇక్కడ కొంచెం లైటింగ్ పెట్టారు, పెద్ద లైట్. ఎవ్రీవేర్ మెట్ల మార్గం క్లియర్గా ఉంది ఇక్కడ. హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు బిజవాడ బ్యాక్ ప్యాకర్. ఇప్పుడు మన డెస్టినేషన్ వచ్చేసి బుర్రా కేవ్స్ అండ్ డెస్టినేషన్ టైం 34 minutes 20 kilometers. ఇంకా ఒక్కసారి నావిగేషన్ అబ్జర్వ్ చేయండి. మనం వచ్చేసి ఇక్కడ ఉన్నాము, రైట్ సైడ్ లో బుర్రా కేవ్స్ ఉంది. నాకు తెలిసి ఆన్ ఏరియల్ వ్యూ మేబీ 5 to 7 kilometers వస్తుందేమో. ఎంత తీసుకున్నా కానీ 5 to 10 kilometers వస్తుంది. బట్ మనం మొత్తం తిరిగి వెళ్ళాలి, ఎంత ఘాట్ అవడంతో 20 kilometers వస్తుంది ఆల్మోస్ట్, అండ్ 34 minutes చూపిస్తుంది. సో ఈ వ్లాగ్లో అయితే బుర్రా కేవ్ ని క్లియర్గా ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. ఈ వీడియో లాస్ట్ దాకా చూస్తే మీకు అంత డీటెయిల్గా అర్థమవుతుంది. ఇప్పుడే రైట్ సైడ్ లో బోర్డు వచ్చింది, అరకు కాఫీ ప్లాంటేషన్ అని చెప్పి. నాకు కనపడుతుంది కదా, మొత్తం అయ్యే అనుకుంటా. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ బోర్డు వచ్చేసి ఇవన్నీ అనంతగిరి కాఫీ ప్లాంట్స్ అంట. బోర్డు ఇండికేషన్స్ కూడా బాగున్నాయి ఇక్కడ. మనం అరకు వచ్చాక టాప్ 5 places కానీ తీసుకుంటే అందులో ఫస్ట్ బుర్రా కేవ్స్ ఉంటుంది, తర్వాత కటికా వాటర్ ఫాల్స్, నెక్స్ట్ చాప్రాయ్ ఒకటి ఉంటుంది. పాయింట్ వచ్చేసి నార్మల్ ఎలాగో వెళ్ళే దారిలో ఉంటాయి కాబట్టి ఇది పెద్ద విషయం కాదు అది. ఇంకా మెయిన్ వ్యాలీలో, అరకు వ్యాలీలో 3 ఉంటాయి. ప్లస్ రైట్ సైడ్ కనపడుతుంది కదా, ఇది ఒక అడ్వెంచర్ పార్క్ లా అనమాట. విశాఖపట్నం టు అరకుకి ఫ్రీక్వెంట్గా బస్సులు ఉంటాయి. ప్లస్ మనం ఇప్పుడు ఉన్నది వచ్చేసి అనంతగిరి వాటర్ ఫాల్స్ అండ్ హరిత రిసార్ట్స్ ఉంది. హరిత రిసార్ట్స్ నథింగ్ బట్ గవర్నమెంట్వి అనమాట. ఎక్కడైతే ఏపీ టూరిజం బాగా డెవలప్ ఉంటుందో అక్కడ హరిత రిసార్ట్స్ ఉంటాయి గవర్నమెంట్వి. ప్రైజెస్ కొంచెం ఎక్కువ ఉన్నా కానీ బట్ బాగుంటుంది అని చెప్పేసి ఫీడ్బ్యాక్. మన నావిగేషన్కి వెళ్ళిపోతే 20 minutes 10 km. అవర్ డెస్టినేషన్ రీచ్ టైం వచ్చేసి 1 hour 50 minutes చూపిస్తుంది. ఇవ్వండి ఈ హరిత రిసార్ట్స్ ఏపీ టూరిజం. చూడండి ఎలా ఉన్నాయో, చాలా బాగుంది కదా. గ్యాస్ ఇదిగోండి, ఇక్కడ బోర్డు కూడా వచ్చింది. కటికా వాటర్ ఫాల్స్ 5 kilometers అంట, బుర్రా కేవ్స్ 6 kilometers. అన్ని లెఫ్ట్కి వెళ్ళాలి, లెఫ్ట్ తీసుకోవాలి. రైట్కి వెళ్తే విశాఖపట్నం వెళ్ళిపోతాము. సో ఈ రకంగా చూసుకుంటే మనం విశాఖపట్నం వస్తున్నప్పుడు ఎన్ని కవర్ చేసుకుంటూ అరకు వెళ్ళి వెళ్ళిపోవచ్చు. స్పీడ్ బ్రేకర్ హెడ్. ఓకే, థ్యాంక్ యూ. అయ్యా ఇంత దారుణమా, షట్. వావ్, రైల్వే ట్రాక్ ఉంది ఇక్కడ. అయ్యా ఇప్పుడు ట్రైన్ వచ్చిందని వీళ్ళు గేట్ వేసారు. ఇదంతా బుర్రా విలేజ్. ఈ రోడ్డు కూడా బుర్రా కేవ్స్కి, ఆ తర్వాత మళ్ళీ ఈ రోడ్ ఏం లేదనుకుంటా. బుర్రా గృహలు, హరిత రెస్టారెంట్స్. నో మాస్క్ నో ఎంట్రీ, బాగా డెవలప్ చేస్తాను. వర్కింగ్ అవర్స్ వచ్చేసి మార్నింగ్ 10 AM to ఈవినింగ్ 5 PM. లంచ్ బ్రేక్ వచ్చేసి 1 AM to 2 PM. మనం ఎప్పుడే కట్ట 2 PM అయింది. ఎంట్రీ ఫీ అడల్ట్ వచ్చేసి 70 rupees, చైల్డ్ 5 to 12 years 50 rupees. డిజిటల్ స్టిల్ కెమెరా వచ్చేసి 100 rupees అంట. సెల్ విత్ కెమెరా 25 rupees, వీడియో కెమెరా 100 rupees. ఫారినర్స్ వస్తే వాళ్ళకి ఎంత టికెట్? 70. వాళ్ళు ఫారినర్స్ కొన్ని చోట్ల ఎక్కువ ఉండేది కదా, అందుకని. సో గెస్ట్ టికెట్ అయితే తీసుకున్నాము. నేను లోపల ఎవరున్నారా అని అడిగాను, అడిగితే ఎవరు లేరండి, ఎవరు ఉండరని చెప్పారు, ఎవరు రాలేదు ఈరోజు అన్నారు. కాకపోతే నేను ఆల్రెడీ వెళ్ళాం కదా, అక్కడ లోపల గుహల్లో కొంచెం భయంగా ఉండిద్ది. పర్లేదు కదా, డేంజర్ ఏం కాదు కదా అంటే ఫుల్ లైటింగ్ ఉంటుంది, మీకేం ప్రాబ్లం లేదని చెప్పారు. ఇవ్వండి ఇక్కడ బుర్రా గుహ గురించి మొత్తం ఉంది. గ్యాస్ కింద చూస్తే ఒక రివర్ లా ఉంది. ఈవెన్ అక్కడ చాలా మంది షవర్ కూడా చేస్తున్నారు. సూపర్ ఉంది. ఇవి మాత్రం గ్యాస్ నేను చూస్తున్నారు కదా, మొత్తం దీని ద్వారా రికార్డ్ అవుతుంది. నేను ఏదైతే చూస్తున్నానో రియల్ టైంలో అదే విజువల్స్ మీరు వర్చువల్గా చూస్తున్నారు, అంతే తేడా, అందుగురించి ఏం లేదు. ఎందుకంటే కెమెరా ఇక్కడ పెట్టాం కదా, కరెక్ట్గా నేను ఏదైతే చూస్తున్నానో ఎగ్జాక్ట్గా అదే రికార్డ్ అవుతుంది.
వావ్, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది బుర్రా గుహలు. నేను అంతకుముందు వచ్చాను కదా, నార్మల్గా ట్రైన్లో వచ్చే ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే వచ్చేసి బుర్రా కేవ్స్ దగ్గర రైల్వే స్టేషన్ దిగిపోతారు. దిగిపోయి అక్కడ వెహికల్స్ ఉంటాయి. ఆ వెహికల్స్లో వాళ్ళు ఏం చేస్తారు, బుర్రా కేవ్స్, కటికా వాటర్ ఫాల్స్, అనంతగిరి అలా చూపించుకుంటూ ఈవినింగ్ కల్లా అరకు వ్యాలీ తీసుకెళ్ళిపోతారు. రిటర్న్ వెళ్ళిపోవాలనుకునే వాళ్ళు అరకు వ్యాలీలో 5 o'clock ట్రైన్ ఉంటుంది, దానికన్నా వెళ్ళిపోతారు. లేదు కొంచెం స్పెండ్ చేద్దాం అనుకున్న వాళ్ళు 7, 8 దాకా ఉండి 8కి వెహికల్స్ ఉంటాయి. ఆ వెహికల్ ద్వారా డైరెక్ట్గా విశాఖపట్నం వెళ్ళిపోతారు. జస్ట్ టు బి ఫ్రాంక్ కొంచెం భయంగా ఉంది, నేను ఒక్కనే ఉన్నాను కదా. అంతకుముందు ఇంత డెవలప్మెంట్ లేదు. అంతకుముందు ఫ్రాంక్గా చెప్పాలంటే గబ్బిలాల స్మెల్తో ఇంత లైటింగ్ అని ఏమి ఉండేది కాదు. అక్కడ బోర్డులో ఉంది ఏంటంటే మనం 705 meters అక్కడ ఉన్నాం కదా, ఇలా దిక్కుంటూ వెళ్తే 100 meters కిందకి వెళ్ళిపోతాం మనం. గ్యాస్ మీకు ఎలా ఉందేమో కానీ నాకైతే మాత్రం కొంచెం భయంగానే ఉంది ఇక్కడంతా ఒక్కనే అవటంతో. బట్ నిజంగా మనం క్రౌడీలో వస్తే ఈ ఫీల్ కానీ ఇంత మంచిగా ఎక్స్ప్లోర్ చేయలేం. ఎవ్రీవేర్ మెట్ల మార్గం క్లియర్గా ఉంది ఇక్కడ. నాకు ఎందుకో కొంచెం భయంగా ఉంది. అక్కడ దాకా వెళ్ళేసి నాకు కొంచెం వెనక్కి వచ్చేస్తాను, అంతకుమించి ఎక్కువ వద్దు. మీకు విజిబిలిటీ అంత క్లియర్గా లేకపోతే సారీ ఫర్ దట్. మయ్యా ఇక్కడ కొంచెం లైటింగ్ పెట్టారు, పెద్ద లైటు. మనమైతే లాస్ట్ ఇంక పైకి ఎక్కేసి ఆ పై నుంచి కిందకి వెళ్ళిపోతాం. ఇదంతా తప్పు కదా, కొంచెం హెవీగా ఫాస్ట్గా ఎక్కడంతో బ్రీతింగ్. ఇది చూసారా, మొత్తం వాటర్ కారుతూ అలా మారిపోయింది అనుకుంటా లేయర్ అంతా. అది ఒకసారి టచ్ చేసి చూద్దాం. అండ్ ఇదంతా సిమెంట్తో తయారు చేసినట్టున్నారు. ఇదే అనుకుంటా లాస్ట్ పైకి ఎక్కడం. అయ్యా నేనేదో భయపడుతున్నాను కానీ రిస్క్ అనుకుంటే వాళ్ళు కూడా పంపించారు కదా. కాకపోతే ఇక్కడ మాత్రం ఏమీ కనపట్లేదు, ఎలా కూడా ఉంటుంది బెటర్. సో గాయ్స్ ఇది ఫైనల్ పాయింట్, పీక్ పాయింట్కి వచ్చాను నేను. ఇక్కడ అంత హైట్ ఇది అనుకుంటా గృహలోకి వచ్చాక. కింద చూసా చూడండి. ఇంకైతే కిందకి వెళ్ళిపోయి బయటికి వెళ్ళిపోదాం. స్టార్టింగ్ రెస్టారెంట్ కనపడుతుంది కదా, మనం అక్కడ దాకా వెళ్ళాలి. హెల్మెట్ పెట్టుకొని గృహలంతా వాక్ చేసేసరికి ఫుల్ స్వెట్ అయింది. ఇంత చల్లగా ఉన్నా కానీ నా మీద ఇక్కడ చాలా చలిగా ఉంది లోపల. ఇప్పుడు హెల్మెట్ తీసేసరికి కొంచెం ఎక్కువైంది అది. సో ఇక్కడి నుంచి అయితే మనం డైరెక్ట్గా పైకి వెళ్ళిపోతాం. అక్కడికి పైకి వెళ్ళిపోయి వీడియో ఇక్కడ ఎండ్ చేసేసి నెక్స్ట్ కటికా వాటర్ ఫాల్స్కి వెళ్దాం. ఒకసారి మీకు ఇక్కడ నుంచి బ్యూటిఫుల్ వ్యూ చూపిస్తాను. ఇదంతా గోల్డ్ కదా, ఒక్కసారి పైకి చూడండి. ఆ చిన్న వైట్ కనపడుతుంది సార్, ఎన్ని చెట్లు. ప్లస్ కరెక్ట్గా మనం సెంటర్ నుంచి వస్తే పైన ఆకాశం, చెట్లు కనపడుతుంటాయి. అందు నుంచి ఫుల్ లైటింగ్ లోపలికి వచ్చి పడుతూ ఉంటుంది. సో గ్యాస్ ఫైనల్గా ఎగ్జిట్ అయ్యేటప్పుడు ఇదిగోండి వ్యూ ఇలా ఉంటుంది. ఎగ్జిట్ వ్యూ ఒక్కసారి బయటికి రాగానే కళ్ళకి ఫుల్ లైటింగ్ వస్తుంది. ఎంత కష్టపడి బయటకు వచ్చి కూర్చోడానికి ప్లేస్ ఏదైతే ఉన్నాయి. సో కాసేపు కూర్చొని రిలాక్స్ అవుదాం. జస్ట్ లాస్ట్లో ఒక ఫార్ములా ఉంది, నాకు ఇది చూస్తే మన ఇంటర్లో కెమిస్ట్రీ గుర్తొచ్చింది. కార్బన్ డైఆక్సైడ్ CO2 ప్లస్ భూగర్భ జలం ఆర్ నది లేదా వర్షం H2CO2 మొత్తాన్ని కలిపితే వచ్చిన ఈక్వేషన్ వచ్చేసి H2CO3 అంటే కార్బోనిక్ ఆమ్లం. కింద వచ్చేసి కాల్పైట్ లోని కాల్షియం కార్బోనేట్, కార్బోనికల్ ఆమ్లం H2CO3 కలిపితే H2CO3 అనమాట. కాల్షియం బయోకార్బోనేట్. అలా మారిన కాల్షియం బయోనేట్ సులువుగా నీటిలో కరిగిపోయి ఈ గుహలను ఏర్పరిచాయి. కానీ మెయింటెనెన్స్ అయితే మాత్రం సూపర్, చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఈవెన్ వాష్రూమ్స్, రెస్టారెంట్, ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ. ఈవెన్ బయటకు వచ్చాక రైట్ సైడ్ రెస్టారెంట్ ఉంటుంది, అలానే వరుసగా షాపులు ఉంటాయి. బట్ ఇప్పుడు ఛాన్స్ లేదు కదా. ఈవెన్ అప్పటికి ఇక్కడ చాలా ఏ బొమ్మలు ఉన్నాయి, ఒకసారి చూద్దాము. అయ్యా ఇది అర్థం చేపలానే ఉంది. ఎంతమ్మా ఇది? 200. సో గైస్ ఇక్కడ వస్తువులు అయితే చాలా ఉన్నాయి. ఎవరైనా కొనుక్కోవాలంటే యూ కెన్ పర్చేజ్. నాకు ఇది వన్ ఆఫ్ ద ఫేవరెట్. ఆల్రెడీ నేను ఊటీలో ఎక్కడ కొన్నాను, ఇంట్లో ఉంది ఇప్పటికి ఇలానే. అది ఎంతమ్మా? సో గైస్ నేనైతే వ్లాగ్ని ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ క్లియర్గా డీటెయిల్ ఇచ్చాను అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉండి మీకు ఏమన్నా తెలుసుకోవాలనిపిస్తే నాకు కింద కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి, లేదా ఇన్స్టాగ్రామ్ పింక్ చేయండి. ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా క్లారిఫై చేస్తాను. నెక్స్ట్ మనం ఎక్స్ప్లోర్ చేయ ప్లేస్ వచ్చేసి కటికా వాటర్ ఫాల్స్. గైస్ మీరైతే మాత్రం వీడియోని అయితే లైక్ చేయండి. అలానే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే ఈ వ్లాగ్ని ఇక్కడ ఎంజాయ్ చేస్తాను. సో గైస్ కీప్ స్మైలింగ్, సైనింగ్ ఆఫ్ బెజవాడ బ్యాక్ ప్యాకర్. జై హింద్.